నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీరు అనొచ్చు అన్న ఇంత లేట్ ఎందుకు చేసినాం అన్న వీడియోస్ రావడానికి అంటే సింపుల్గా ఏం లేదు బై. వీడియో లేట్ రానికి కారణం ఏంటంటే లైన్గా మూవీస్ వచ్చేసినాయి, అవిట్లని అప్లోడ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండే అవిట్ల మీద ఫోకస్ చేయడం వల్ల ఈ వీడియో లేట్ అయిపోయింది అనమాట. ఇంకేం లేదు. సో వీడియో స్టార్ట్ చేద్దాం బై. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఆహాలా మనకి ఓఎంజీ ఓ మై గాడ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు కామెడీ హారర్ గురించి వెయిట్ చేస్తారు అంటే ఇట్లా ఒక డీసెంట్ మూవీ బై. ఆల్రెడీ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే చేసేసిన, ఒకవేళ ఇట్లా చెక్ చేయకపోతే ఇట్లా చెక్ చేయడం ఒక అడ్వర్టైజ్ అయితే చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఆహాలనే ఈవాల్ అనే ఒక మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. నేను కూడా చూడలేను, చూసినాక సపరేట్ ఇంకో వీడియో మేబీ సండే ఆర్ మండే కల్లా ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి అయితే అప్డేట్ అయితే చేస్తాను. దాని తర్వాత ఇంకొక మూవీ కూడా అప్డేట్ చేసిరన్నమాట. ఏంటంటే కలార్తి అనే ఒక మూవీ ఉంది, ఇది ఆహాలని వస్తుంది. నేను ఏమంటారు ఈ అప్డేట్ చేసే టైంకి రికార్డింగ్ ఒక అర్ధ గంట ముందు వన్స్ అగైన్ చెక్ చేసినప్పుడు మన వాళ్ళు అయితే పోస్ట్ చేసిరన్నమాట. ఇది ఏమంటారు వాచ్ నోవా అనేసి డిజిటల్ ప్రీమియర్ అనేసి అదే. సో ఇది కూడా చూసేసి రెండు ఇవాళ ఇది ఒకటేసారి అప్డేట్ అయితే చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఈటీవీ విన్ యాప్లో వచ్చిందనమాట. ఇది వీరాంజనేయులు విహారయాత్ర అనే ఒక మూవీ బాగుంది బై. మన మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా వచ్చిందన్నమాట. నరేష్ గారు ఉన్నారు అండ్ బ్రహ్మానందం గారిది కూడా మంచి కీ ఇంపార్టెంట్ రోల్తో పాటు కూడా వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మాత్రం ఎంజాయబుల్ అనమాట. నేను చూసినాను వీరాంజనేయ విహారయాత్ర, మంచి కాన్సెప్ట్తో పాటు కూడా వచ్చింది, చూడండి. అండ్ నా రివ్యూ కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ఈటీవీ విన్ యాప్లోనే పేక మేడలు అనే ఒక మూవీ కూడా ఉంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా చేసినాను, అది కూడా ఒకసారి చెక్ చేయమని చిన్న రిక్వెస్ట్ అనమాట బై. ఈ మూవీ కూడా ఈటీవీ విన్ యాప్లోనే అవైలబుల్ ఉంది, 12 డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అట్ ప్రెజెంట్ ఉన్న ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది, ఎలా గొడవలు ఆడతారు, ఎలా కష్టపడి ఎదుగుతారు అనే కాన్సెప్ట్ మీదనే మూవీ అయితే తీసుకొచ్చిరన్నమాట. బాగుంది, ఒకసారి చెక్ చేయండి, ఒక రిక్వెస్ట్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే డార్లింగ్ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మీకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉందన్నమాట. 2 hours 21 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. మంచి కాన్సెప్ట్ అనుకోవచ్చా అంటే ఏం లేదు, ఆల్రెడీ నేను థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆల్రెడీ రివ్యూ కూడా చేసిన. ఏంటంటే మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది కదా మనకి అపరిచిత టైప్ కాన్సెప్ట్లోనే ఈ మూవీ అయితే కాన్సెప్ట్ తీసుకొచ్చి. ఇక్కడ ఏంటంటే అక్కడ అబ్బాయి ఉంటే ఇక్కడ అమ్మాయి ఉందన్నమాట. సో ఈమెకు జరిగే ఏమంటారు మల్టిపుల్ క్యారెక్టర్స్ స్ప్లిట్ పర్సనాలిటీస్ వల్ల ఎలా మన వాడు ఎలా ఎగుతాడు ప్రియదర్శన్ అనే దాని మీద చూపించారు అన్నమాట. సో ప్రియదర్శన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం యాక్టింగ్ బాగుంది, ఆ ఫీల్గా నా ఎక్స్ప్రెషన్ చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓవరాల్ ఎంజాయబుల్ మూవీ. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుని ఇది సన్నెట్ నెక్స్ట్లో వస్తుంది అనమాట. ఈ మూవీ వచ్చేసరికి డబుల్ ఇంజను. ఈ మూవీ ఆల్రెడీ మనకి ఆహాలో కూడా అవైలబుల్ ఉంది. సో ఆహాలో చూడకపోతే ఇట్లా ఇందులో మీరు ఏదైతే ఉందో సన్ నెక్స్ట్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి చూసుకుంటే మాత్రము ఫస్ట్ చూసుకుంటే ఇది శేఖర్ హోమ్ అనేసి అయితే ఒక డిటెక్టివ్ వెబ్ సిరీస్ అయితే ఉంది. ఇది మీకు జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట. దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను మేబీ సండే ఆర్ మండే కల్లా రివ్యూ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఏమంటే నామ్క నిషాన్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇది 17 episodes ఏమవుతుంది బై, 16+ ఉంది. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే అవి చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ పోలీస్ ఏమంటారు మిలిటరీ వాళ్ళది కోచెస్ గురించి బాగుంది, ఒక యూత్ గురించి. నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ గురించి చూసుకుంటే ఇది ZEE5లో అవైలబుల్ ఉందన్నమాట. మన రత్నాగల్ అనే ఒక ఏమంటారు వెబ్ సిరీస్ వస్తుంది. టోటల్ 9 episodes ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ డ్యూరేషన్ డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ యాక్టర్స్తో పాటు తీసిన మూవీ అనేసి తట్టు ఎక్కువ ఐడియాలు అయితే లేదు. సో సపరేట్ ఇంకో రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ చేయండి దీనికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మై పర్ఫెక్ట్ హస్బెండ్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. ఇక్కడ ఎపిసోడ్ చూసుకుంటే 8 episodes ఉన్నాయన్నమాట. డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే ½ an hour దగ్గరకు వస్తుంది అన్నమాట. ఎక్కువ తక్కువ ఉంది, ఏదైనా స్టేబుల్గా లేదు. ఏంటంటే
వాళ్ళ హస్బెండ్ యొక్క ఎప్పటితో అఫైర్ లాంటిది, దానికి మళ్ళా వీళ్ళ కొడుకు వాళ్ళ ఏదో ఇష్యూ అయినట్టు కాన్సెప్ట్ అయితే ట్రైలర్లో చూసినవి కొంచెం బాగానే ఉంది. అంటే కట్టప్ప ఉంటుంది కదా మన బాహుబలి, అతను సత్యరాజ్ గారిది ఈయన హీరోలు అనమాట అవి. సో తన పర్ఫార్మెన్స్ మాత్రం అది బాగుంది. ఓవరాల్గా వెబ్ సిరీస్లా ఏంది కథ ఏంది అనేసి అయితే నేను చూసినాక రివ్యూ అయితే తీసుకొస్తాను. మేబీ ట్యూస్డే ఉండొచ్చు, ఎందుకంటే ఇంతకుముందుకే నేను కొన్నిటికి సండే ఆర్ మండేకి కమిట్మెంట్ చేసినా, అది లేట్ రావచ్చు దీని రివ్యూ. సో వెయిట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యే అప్డేట్స్ అనమాట. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.